సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్కి మిడిల్లో ఉందండి షేడ్ అయితే. సో చూసేసారు కదా, మంచి డార్క్ షేడ్స్ అయితే వచ్చేసినాయి మనకి కలర్ చార్ట్లో. అండ్ సో బ్లూ కలర్ మీద కూడా చూసారు కదా, లైట్ సిల్వరిష్ గోల్డ్తో మనకి కంప్లీట్ కూడా జెరీ అంతా వీవింగ్ ఉంటుంది. అండ్ ఈ శారీస్ అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇచ్చారండి. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. బార్డర్లెస్ శారీస్ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ శారీస్ అండి. సో మనకి బార్డర్ కూడా మంచి ఇట్లా చిలకలు పిచ్చుకల్ డిజైన్తో పేరప్ చేసేసారనమాట. చాలా బాగుంది డిజైన్ కూడా, చాలా యూనిక్ డిజైన్ అండ్ చాలా హిట్ అయిన డిజైన్ అండి ఇదైతే కూడా. అండ్ మనకి పళ్ళు కూడా చూసారు కదా, కంప్లీట్ జొకార్డ్ పళ్ళు అయితే ఉంటుంది. సో చూడండి, షార్ట్ పళ్ళు ఇచ్చారు, విత్ రిచ్నెస్ ఉంటుంది. శారీస్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో మనకి పీచ్ పింక్ కలర్తో బ్లౌజ్ అయితే పేరప్ చేసేసారనమాట. బ్యూటిఫుల్ బ్లూ విత్ పింక్ కలర్ బ్లౌజ్ అండి. చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత యూనిక్గా ఇచ్చారో. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఏంటంటే మన దగ్గర టైలరింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఎవరికైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అంటే సో మనము వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం మనం స్టిచ్చింగ్ కూడా చేయిస్తామన్నమాట. సో దిస్ ద శారీ అండ్ దిస్ ద శారీ ఓవరాల్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి మంచి డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. సో శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి కాంట్రాస్ట్ ఏ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు ఎట్లా వస్తుంది అనేది చూసేద్దాము. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. అండ్ మీకు శారీ మొత్తం కూడా ఇట్లానే కంప్లీట్ జెరీ వీవింగ్తో ఉంటుందండి. చూసేసారు కదా, సో శారీ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుంది. అండ్ సో దిస్ ది బ్యూటిఫుల్ బార్డర్ అనమాట. మనకి బార్డర్లో వచ్చిన పిచ్చుకలకి మాత్రం గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ జెరీ తీసుకున్నారు. ఒకసారి చూడండి, ఇట్లా మనకి గోల్డెన్ అండ్ జెరీతో తీసుకున్నారనమాట. విత్ బ్యూటిఫుల్ బంచ్తో తీసుకున్నారు బార్డర్ స్టైల్లో మనకి. సో శారీ మొత్తం కంప్లీట్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. చాలా బాగుందండి. షేడ్ అయితే మంచి రెడ్ కలర్ అనమాట. సో పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ పళ్ళు ఉంది. సో కంప్లీట్ వీవింగ్తోనే వస్తుంది పళ్ళు కూడా. నేను పళ్ళు కూడా చూపిస్తాను చూడండి. సో పళ్ళు అనేది కూడా కంప్లీట్ వీవింగ్తో ఉంటుంది. అండ్ ఒకసారి శారీలో చూడండి, ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుందండి. ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ రా మ్యాంగో శారీస్. సో మనకి రెడ్కి వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ కలర్ బార్డర్ బ్లౌజ్తో పేరప్ చేసేసారనమాట. సో రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది షేడ్ అయితే, అసలు వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్స్. సో శారీ విత్ బ్లౌజ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ప్రెసెంట్ అయితే ఈ కలర్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. పెసరపచ్చ గ్రీన్ అంటాం కదండి, సో ఆ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. అండ్ మనకి శారీ మొత్తం కూడా గోల్డ్ జరీతో తీసుకున్నారు, పిచ్చుకలు అనేది వీవింగ్ అనేది. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్ అనమాట. సో చూసేసారు కదా, కంప్లీట్ శారీ మొత్తం కూడా వీవింగ్తోనే ఉంటుందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా మ్యాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ రా మ్యాంగో కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అండి, బికాస్ శారీ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మీకు ప్లీట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి శారీ అయితే. అండ్ చూసేసారు కదా, మంచి గ్రీన్ కలర్ మీద గోల్డెన్ జరీ కూడా ఎంత బాగా ఎలివేట్ అవుతుందో మీకు ఆ షైనింగ్ అనేది. సో చాలా బాగుందండి శారీ కలర్ వచ్చేసి. అండ్ దిస్ బ్యూటిఫుల్ పళ్ళు అనమాట. సో పళ్ళు చూడండి, క్లాసీ పళ్ళు అయితే ఇచ్చేసారనమాట. సో శారీ కంప్లీట్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ లెట్స్ సీ ద బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ అనేది దీనికి డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసేసారు. అసలు చాలా బాగుందండి కాంబినేషన్ ఆఫ్ ది బ్లౌజ్ అండ్ శారీ కలర్ కూడా. సో శారీ విత్ బ్లౌజ్ లుక్ అనేది మనకి ఇట్లా ఉంటుంది. బికాస్ శారీ అనేది చాలా సింపుల్గా ఉంది కదండి, సో దానికోసం మనకి బ్లౌజ్ అయితే హైలైట్ చేశారనమాట. అండ్ మీరు బ్లౌజ్ మీద చూస్తున్నది కూడా కంప్లీట్ జెరీ వీవింగ్తోనే ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ ప్రింట్ అండి. సో శారీ మీద కానీ బ్లౌజ్ మీద కానీ కంప్లీట్ వీవింగ్తోనే వస్తుంది అనమాట. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. సో చూసారు కదా, శారీ వచ్చేసి మంచి పీచ్ కలర్ టోన్తో ఉంటుంది అనమాట. సో ఫ్యాబ్రిక్ కూడా మనకి బ్యూటిఫుల్ సాఫ్ట్ టస్సర్ వస్తుంది. సో చూద్దాం, శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది. చాలా బాగుందండి. సో బాడీ అనేది బ్యూటిఫుల్ లోటస్తో మనకి ప్రింట్ అయితే తీసుకున్నారనమాట. సో మంచి పీచ్ కలర్ మీద బేబీ పింక్ కలర్తో మనకి లోటస్ డిజైన్ అనేది నీట్గా హైలైట్ చేశారు. అండ్ ఈ శారీకి మనకి బార్డర్ ఆఫ్ ద శారీ అనేది చాలా హైలైట్ చేశారండి. సో చూడండి, బ్యూటిఫుల్ బార్డర్ అనమాట. కంప్లీట్ పిచ్ వై ప్రింట్తో ఉంటుంది బార్డర్ అనేది, ఫాలోడ్ బై ద పిచ్ వై థ్రెడ్ వర్క్. సో చూడండి, మనకి కింద కూడా ఈ ఆవులంతా కూడా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వస్తుంది. అండ్ నైస్లీ డన్ స్కాలప్ వర్క్. చూడండి, మనకి శారీ మొత్తం కూడా ఇట్లా స్కాలపింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుందండి శారీ అనేది, బ్యూటిఫుల్ శారీ. సో చూడండి ఒకసారి ఎంత రిచ్ లుక్ ఉందో శారీ అనేది. అండ్ మళ్ళీ టస్సర్ అన్నాం కదా అని చెప్పి హార్డ్ ఉంటుందేమో అనుకోవద్దండి, చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా.
అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంత థ్రెడ్ వర్క్ వచ్చినా కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే, విత్ నైస్ రిచ్ పళ్ళు. సో మనకి పళ్ళుకి వచ్చేసి ఇట్లా 3 సైడ్స్ కూడా హైలైట్ చేశారనమాట థ్రెడ్ ఎంబ్రాయిడరీతో. పళ్ళులో కూడా కంప్లీట్ లోటస్ అండ్ పిచ్వై డిజైన్తో చాలా నీట్గా ఇచ్చారు విత్ ప్లెయిన్ బ్లౌజ్. సో బ్లౌజ్ చూసారు కదా, మనకి ప్లెయిన్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తోనే ఇట్లా లైన్స్ ప్యాటర్న్తో తీసుకున్నారు. సో ఒకసారి చూడండి శారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనేది. చాలా బాగుందండి శారీ విత్ బ్లౌజ్ కూడా. సో కంప్లీట్ లుక్ చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ అండి. సో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నెల్లూరు సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనము. సో మనం ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ మెంతి ఎల్లోకి ఎల్లో కలర్కి మిడిల్లో తీసుకున్నారనమాట శారీ షేడ్ అయితే. మంచి కలర్ కాంబినేషన్ అనమాట. సో దిస్ ద బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది. సో మనకి పళ్ళు వచ్చేసి నార్మల్ కలర్తో తీసుకున్నారు. జనరల్ కలంకారీ శారీస్ ఉంటాయి కదా, సో ఆ కాన్సెప్ట్ అయితే పళ్ళు తీసుకున్నారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ శారీ చూపిస్తున్నాను, చూసేయండి. బ్యూటిఫుల్ ఎల్లో కలర్ మీద గోల్డెన్ కలర్తో కలంకారీ ప్రింట్ అయితే తీసుకున్నారు. ఇది బిగ్ బార్డర్ వస్తుందండి మనకి. సో శారీ బార్డర్ చూసారు కదా, నిజాం బార్డర్తో తీసుకున్నారు. సో ఇది వచ్చేసి షోల్డర్ బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ చూడండి, చక్కగా బిగ్ బార్డర్ తీసుకొని మనకి హైలైట్ చేశారనమాట బార్డర్ అనేది. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. బికాజ్ నెల్లూరు సిల్క్ శారీస్ అంటే మనందరికీ ఒక ఐడియా ఉంది, కలంకారీ నెల్లూరు సిల్క్ శారీస్ అంటే. సో దిస్ ద రిచ్ బ్లౌజ్. వావ్, బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ పేరప్ చేశారండి. సో చూసారు కదా, పళ్ళు ఎట్లయితే బ్లాక్ కలర్తో తీసుకున్నారో అదే కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ అయితే బ్లాక్ కలర్ ఇచ్చేశారు. అసలు చూడండి శారీ విత్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగుందో, అసలు మిస్ చేసుకోవద్దండి. బ్యూటిఫుల్ శారీస్ అనమాట. సో గ్రాబ్ సూన్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇదైతే మనందరి ఫేవరెట్ కలర్. సో ఈ కలర్లో మనం ఎంత స్టాక్ తెప్పించినా కూడా లిటరల్లీ అండి కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. అంత లైక్ చేస్తున్నారు ప్రజెంట్ మనకి ఈ కలర్ని. సో డార్క్ వైలెట్ కలర్ అనమాట శారీ అయితే. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చెప్పాను కదా, మూంగా పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్. సో మీకు ఆ శారీలో షైనింగ్ అనేది మీకే అర్థమవుతుంది కదా, చూడండి. పట్టు ఫ్యాబ్రిక్ అండి, కంప్లీట్ మూంగా పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. ఫాలోడ్ బై లైట్ గోల్డెన్ కలర్ జరీతో తీసుకున్నారనమాట. శారీ అయితే కంప్లీట్గా కూడా గోల్డెన్ జరీ లైన్స్తో ఉంటాయి. అండ్ బార్డర్ చూద్దాము. సో మనకి పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్తో పేరప్ చేసేసారు. చూసారు కదా ఎంత నీట్గా ఇచ్చారు, వీవింగ్ కూడా మనకి బార్డర్లో. అండ్ అసలు కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలుకి. సో కంప్లీట్గా కూడా వీవింగ్ ఉంటుంది. అండ్ అసలు ఇట్లా పికాక్స్ కూడా ఎంత నీట్గా వీవింగ్ ఇచ్చారో చూడండి. కంప్లీట్ పికాక్స్ ఉంటుంది. అండ్ దెన్ ఫాలోడ్ బై మ్యాంగో డిజైన్తో పేరప్ చేశారనమాట. శారీ అయితే చూడండి, శారీ ఎంత షైనింగ్ చూడండి. మనకి పళ్ళు చూసినట్లయితే గోల్డెన్ పళ్ళు ఉంటుందన్నమాట. సో రన్నింగ్ ఉంటుంది. సో జస్ట్ గోల్డెన్ జరీ అయితే యాడప్ చేసేసారు పళ్ళు. సో హైలైట్ ఆఫ్ ద శారీ అనేది బ్లౌజ్. సో మనకి డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ మీద కంప్లీట్ వీవింగ్ అయితే ఉంటుందన్నమాట. గోల్డెన్ కలర్ జరీ మీద మీనాకారి వీవ్ కూడా పేరప్ చేసేసారు. సో దిస్ ద శారీ విత్ బ్లౌజ్ లుక్. థ్యాంక్ యూ.